హలో హలో అండి. హాయ్ అందరికీ. ఇవాళ వీడియో ఏంటంటే, మనం పిల్లల దగ్గర ఎట్లా స్మూత్‌గా ఎట్లా డీల్ చేయాలి, ఏదైనా ఎట్లా మాట్లాడుకోవాలి అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసినంత విషయంలో, నా పిల్లల విషయంలో మాత్రం నేను అంతే కేరింగ్ తీసుకుంటా. అందుకోసమని కొంచెం మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసిన. కాకపోతే ఏంటంటే అందరి మనసులు ఒకలాగా ఉండవు. అందరూ ఒకలాగా చూసుకోరు. ఎవరిష్టం వాళ్ళు ఉంటారు. కాకుంటే నాకు చెప్పాలనిపించింది చెప్తాను నేను. ఈ జనరేషన్ పిల్లలు వేరు. మనం మనం వేరు. మనం పెరిగినట్టు మన పిల్లలు పెరగట్లేరు కాబట్టి పిల్లల గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఎవరైనా ఎప్పుడైనా. పిల్లలు మనమేమో చిన్నప్పుడు అమ్మ నాన్న మాట విన్నాము. ఏ పని చెప్తే ఆ పని చేసినాము. మనకు అప్పుడు అంతగనం ఇంతింత చదువులు ఎక్కడ ఇంతింత చదువులు లేవు. ఇంతింతగా చదువులలో స్ట్రిక్ట్‌గా లేవు. అప్పుడేదో ప్రైవేట్ స్కూళ్ళలో చాలా తక్కువ మంది పోయేవారు. మొత్తం గవర్నమెంట్ స్కూల్‌కి పోయేవాళ్ళు. ఒక పూట పోయేది, ఒక పూట ఇంటి దగ్గర ఉండేది. అంత చదువు కేరింగ్ లేదు. ఇప్పుడు మొత్తం చదువు, 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 చదువు అని పిల్లను చదువుకు బాగా ప్రెషర్ పెడతన్నాం మనమే. మళ్ళా రోజు నార్మల్‌గా చదవడం కాకుండా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు అన్నట్టుగా హాస్టళ్ళల్లో పడేస్తాను. హాస్టల్‌లో ఏసినాక వాళ్ళు చుట్టపు చూపుల్లాగా పండగకొకసారి ఏదో ఒక పండగకొకసారి వస్తారు, పోతారు. ఆ వచ్చుడప్పుడైనా సరే పిల్లల దగ్గర చాలా స్మూత్‌గా డీల్ చేయాలి. ఏ విషయం మాట్లాడినా కూడా. ఏ విషయం మనం చెప్పేటప్పుడు ఏ విషయం చెప్పినా కూడా 2 విధాలుగా, 3 విధాలుగానైనా చెప్పొచ్చు. అనవసరంగా గట్టి గట్టిగా అరిచి అట్లా కాదు, ఇట్లా కాదు అని కొట్టి, తిట్టి అరవకుండా మామూలుగా నిమ్మలంగా, నిదానంగా చదువుకోండి నానమ్మ దగ్గర అట్లా మాట్లాడాలి, అమ్మమ్మ దగ్గర ఇట్లా మాట్లాడాలి. పిన్నులు, బాబాయిలు, అత్తమ్మలు, పెదనాన్నలు, చిన్నమ్మలు మన రిలేటివ్స్ దగ్గర ఇట్లా మాట్లాడాలి. ఎప్పుడు ఎవరు కలిసినా బాగున్నావా అని అడగాలి. ఏ వరుస ఉన్నోళ్ళని ఆ వరుస పెట్టి బాగున్నారా మీరు? ఏం చేస్తారు? ఎప్పుడొస్తారు? ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడొచ్చిరని వాళ్ళని అడగడము, వాళ్ళను పలకరించే విధానము, వాళ్ళతో మాట్లాడే విధానము అవన్నీ పిల్లలకు నేర్పించాలి మనము. ఎందుకంటే మన చుట్టాలు కూడా వాళ్ళకి చాలామంది తెలవదు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర ఉండట్లేరు కదా! అందుకోసమని మన చుట్టాలు కూడా పిల్లలకి చాలామంది తెలవదు. వాళ్ళకు మన ఇండ్లల్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ అయినా గానీ, మన దగ్గర వాళ్ళలో ఏదైనా ఫంక్షన్ అయినా గానీ కంపల్సరీగా పిల్లల్ని హాస్టళ్ళ నుండి తీసుకొని రావాలి. తీసుకొనొస్తేనే ఆ ఫంక్షన్‌లలో మన రిలేటివ్స్, మన చుట్టాలు, మన బంధాలు, మన బంధుత్వాలు అనేవి పిల్లలకి అందరికీ తెలుస్తాయి. అబ్బా! హాస్టల్ నుండి తీసుకొస్తే ఒకరోజు, 2 రోజులు స్కూల్ పోతది, స్టడీ పోతది, కాలేజీ పోతది, స్టడీ పోతదని అస్సలంటే అస్సలు ఆలోచించకూడదు. ఒక్కరోజు, 2 రోజులు పోతే పెద్ద ముఖ్యమేం కాదది. ఏమంటే ఎగ్జామ్ టైంలో మాత్రం మిస్ చేసుకోకుండా ఉండాలి. చదివే పిల్లలు ఎట్లాగో చదువుతారు. కాకుంటే చదువుతో పాటు అందరూ గూడా మంచి, చెడ్డ, బంధాలు, బంధుత్వాలు అన్నీ తెలవాలి పిల్లలకు. ఏది తెలవకుండా ఓన్లీ చదువు, చదువు, చదువు అంటే అట్లా గూడా పిల్లలు సైకోల్లాగా తయారవుతారు. లాస్ట్‌కొస్తారు పిల్లలు మన విషయంలో గూడా ప్రేమ చూపించడానికి ఇబ్బంది పడతారు. అందుకోసమనే పిల్లలు ఎవరితోని మాట్లాడేటప్పుడైనా, ఎవరితోని కలిసి ఉండేటప్పుడైనా మనం చెప్పినట్టు మనం ఎంత అంటే వాళ్ళని కూల్‌గా కూర్చోబెట్టి పక్కన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. మనం ఏదైనా ఫంక్షన్‌లో పోయినా గూడా వాళ్ళు చుట్టాలను పిల్లల్ని వాళ్ళ దగ్గర తీసుకొని పోయి వీళ్ళు మనకి వరుస అయితారు. వీళ్ళతో ఇట్లా మాట్లాడాలి అన్నట్టుగా పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు ప్రేమలు, అనురాగాలు తక్కువైతున్నాయి. పిల్లలు మన దగ్గర ఉండట్లేరు కదా! హాస్టల్‌లో ఉంటారు కాబట్టి పిల్లలు ఇగ ప్రేమగా చూసుకోవట్లేరు. పెద్దవాళ్ళని తీసుకుపోయి ముసలోళ్ళయినంక హాస్టళ్ళల్లో ఏత్తారు. వాళ్ళ దగ్గర ఉంచుకోవట్లేరు అంటే ఎట్లా ఉంచుకుంటారు? ఇప్పుడు మనం ఉంచుకోవట్లేం గదా మన దగ్గర. ఇప్పుడు మన దగ్గర మనం పిల్లల్ని ఉంచుకోవట్లేము. హాస్టల్‌లో పడేస్తాన్నాము. మన ప్రేమ అనేది వాళ్ళకి దొరకట్లేదు. మనం హాస్టల్‌లో పడేయడం కరెక్ట్ కాదు అని నేననను. ఎందుకంటే చదువులు చేయబట్టి వాళ్ళని హాస్టల్‌లో ఏయవలసొస్తుంది. ఇప్పుడు వాళ్ళు హాస్టల్‌లో ఉంటారు కాబట్టి మన మీద వాళ్ళకి ప్రేమ చూపించడం రాదు. ప్రేమకి చాలా దూరంగా ఉంటారు కాబట్టి. అందుకోసమని వాళ్ళొచ్చినప్పుడు హాలిడేస్‌లోనైనా, ఫంక్షన్‌లలోనైనా కంపల్సరీ వాళ్ళని తీసుకొచ్చుకోవాలి మనము. వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ప్రేమలు, అనురాగాలు అన్నీ నేర్పించుకోవాలి. చదువు ఇంపార్టెంట్ కాబట్టి హాస్టల్‌లో ఏయడం కరెక్ట్. అందుకోసమని కరెక్ట్ కాదని నేననను. పిల్లలను పెంచే విధానము, వాళ్ళొచ్చినప్పుడు మంచిగా చూసుకోవడము, వాళ్ళొచ్చినప్పుడు గుడికి లేకపోతే ఇంకెక్కడన్నా తీర్థాలకి, పిక్నిక్‌లకి అటు ఇటు మనతో పాటు తీసుకొని పోయి, అక్కడ ఉన్న ప్రదేశం అంతా చూపించుకొని ఊకే చదివే కాకుండా పిల్లలతో మంచిగా ఆనందంగా
షేర్ చేసుకుంటూ మనం చిలక పనున్న వాళ్ళు చిలకాడికి తీసుకుపోయి కూలోళ్ళతో మాట్లాడే విధానము, నాన్నతో మాట్లాడే విధానము అవన్నీ నేర్పించుకోవాలి. మన పంటలు, మనం చేసే పనిలో కష్టం విలువ, మనం ఏం పని చేస్తానో మన ఇంట్లో ఎంత ఆదాయం వస్తుంది, ఇవన్నీ కూడా పిల్లలతో షేర్ చేసుకోవాలి. నేను మాత్రం మా పిల్లలతో చాలా కూల్గా డీల్ చేస్తా వాళ్ళని. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళతో చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడి వాళ్ళని ఎంత అంటే అట్లా ఉంటా. మీరందరూ కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు వచ్చినప్పుడు గట్టిగా అరుస్తారు. హాస్టల్ నుంచి వచ్చినప్పుడు మరీ గట్టిగా అరుస్తారు. ఈ వీడియో ఎట్లా నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.